అమలాపురంలో కిడ్నాప్ అయిన బాలిక సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరుకుంది. నిన్న సాయంత్రం నుంచి కనిపించిన పాప ఇవాళ ఉదయం తమ వద్దకు చేరేసరికి ఆ తల్లిదండ్రులు నిష్ఠను ఆప్యాయంగా హత్తుకున్నారు. పాపను తమ దరికి చేర్చినటువంటి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అమలాపురంలో ఐమైండ్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల కముజు నిషిత నిన్న సాయంత్రం కిడ్నాప్ కావడంతో కలకలం రేగింది. స్కూల్ నుంచి బాలిక కిడ్నాప్ కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నిషిత కోసం ఒకవైపు తల్లిదండ్రులు, బంధువులు, మరొకవైపు పోలీసులు గాలించారు. కొన్ని గంటల వ్యవధిలోనే పాప ఆచూకీని గుర్తించారు పోలీసులు. పోలీసు విచారణలో బంధువు మట్టపర్తి చంటిపై అనుమానాలు వ్యక్తం చేశారు నిషిత తల్లిదండ్రులు. స్కూల్కు వెళ్లి నిషితను తీసుకొస్తానని చెప్పిన చంటి ఇంటికి రాకపోవడంతో అతనిపై అనుమానాలు మరింతగా బలపడ్డాయి. పి గన్నవరం మండలం ముంగండకు చెందిన మట్టపర్తి చంటిపై గతంలో పలు నేరారోపణలు కూడా ఉన్నాయని నిషిత బంధువులు పోలీసులకు చెప్పారు. దీంతో అతని కదలికలపై దృష్టి సారించారు పోలీసులు. కిడ్నాపర్ సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా లొకేషన్ ను ట్రాక్ చేశారు. మట్టపర్తి చంటి కాకినాడలోని ఒక మొబైల్ షాప్ లో సెల్ ఫోన్ కొన్నట్టుగా గుర్తించారు. ఆ సమయంలో నిషిత ఏడవడంతో మొబైల్ తో పాటు సిమ్ కార్డును అక్కడే వదిలి పాపను తీసుకుని పరారైనట్టుగా గుర్తించారు. రాత్రంతా నిషిత కోసం పోలీసు బృందాలు ముమ్మరంగా గాలించాయి. పోలీసులకు దొరికిపోతామన్న భయంతో చివరకు కిడ్నాపర్ చంటి నిషితను పి గన్నవరం మండలం ఎర్రంశెట్టివారి పాలెంలో వదిలి పరారయ్యాడు. నిన్న సాయంత్రం కిడ్నాప్ అయినప్పటి నుంచి ఇవాల్టి ఉదయం నిషిత కనిపించే వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కిడ్నాప్ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలోని 10 సంవత్సరాల బాలిక కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. అయితే ఈ కలకలానికి సంబంధించి చాలా గగురుపాటు కలిగిన విషయాలన్నీ కూడా ఈ కిడ్నాప్కు సంబంధించిన వ్యవహారంలో బయటకు రావడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం 5 గంటల సమయంలోని ఇదే స్కూల్లోని ఇక్కడ చదువుతున్న 5వ తరగతి చదువుతున్న 10 సంవత్సరాల బాలిక స్కూల్ నుంచి ఇలాగ ఇంటికి వెళ్ళిపోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ స్కూలుకి సమీపంలోనే ఈ పక్కన మనకు కనిపిస్తుంది ఆ కారు, ఎర్ర కారుకి సంబంధించి పక్కన ఉన్న జనాలున్న అక్కడే ఇల్లు. అక్కడికి ఇంటి దగ్గరికి వెళ్ళటానికి ఈ అమ్మాయి ఇక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ చెల్లితో పాటు ఇలాగ వెళ్ళటం జరుగుతుంది. ఆ వెళ్ళిన సమయంలో ఇక్కడ చూసినట్లయితే మట్టపత్తి వీరా అని చెప్పి ఎలియాస్ చంటి అని చెప్పేసి అతను తన వరుసకు మేనమామ అవుతాడు. ఆ మేనమామ ఈ అమ్మాయిని ఎక్కించుకుని నేను అక్కడ ఎదరికి తీసుకుని వెళ్తాను నిన్నని చెప్పేసి ఎక్కిమంటే ఆ పాప అతడి బండి మీద ఎక్కడం జరిగింది. అయితే ఈ విషయాన్ని చెల్లి చూసి అక్క ఏదైనా అడిగితే ఇలాగ అక్కని ఇలాగా తీసుకుని ఇక్కడ మావయ్య తీసుకుని వెళ్ళాడని చెప్పేసి ఆ అమ్మాయి సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఎంతసేపు అయినప్పటికీ కూడా ఆ అమ్మాయిని తీసుకురాకుండా అతడు ఇక్కడి నుంచి ఇదే వెహికల్ మీద ఇలాగ అమలాపురం నుంచి కాకినాడ వరకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ కాకినాడ వెళ్ళిపోయిన తర్వాత అతని సెల్ ఫోన్ నుంచి మళ్ళీ ఈ బాలిక తల్లికి అతడు ఫోన్ చేసి ఇలాగా నేను క్షేమంగా ఉన్నది మీ అమ్మాయిని క్షేమంగా వదిలిపెట్టాలంటే మీరు నాకు మొబైల్ కొనుక్కోవడం కోసం 7,000 రూపాయలు ఇవ్వని చెప్పి అడగడం జరిగింది. ఆ తర్వాత అక్కడ 7,000 రూపాయలు పెట్టి అక్కడ మొబైల్ కొనుక్కొని తన మొబైల్ని ఆ మొబైల్ షాప్లో వదిలిపెట్టడం జరిగింది. అయితే ఈ సమయంలోని ఆ బాలిక అక్కడ ఏడడంతో భయపడి అతను ఆ అమ్మాయిని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళే సమయంలో అక్కడ మొబైల్ని అయితే అక్కడ వదిలిపెట్టి తనకు కూడా ఉన్న మరొక మొబైల్ అంటే అతని తల్లి యొక్క మొబైల్ అతని దగ్గర ఉన్నది. ఆ తల్లి యొక్క మొబైల్ కూడా అతని దగ్గర ఉండడంతో ఆ మొబైల్ని తీసుకుని అతడు వేరే సిమ్ అందులో వేసుకుని దాంతో బయలుదేరి మళ్ళీ అతను వెళ్ళిపోవడం జరిగింది. అయితే అక్కడి నుంచి అతను తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా అంటే నిన్న సాయంత్రం 5 గంటల నుంచి తీసుకెళ్తే ఈ తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా అంటే పోతవరం అని చెప్పేసి ఇక్కడ పి గన్నవరం మండలంలోని పోతవరం గ్రామం వద్దకు అతను చేరుకోవడం జరిగింది. అతనిది పక్కనే ఉన్న ఒక ఎర్రంశెట్టివారి పాలెం అని అక్కడికి వరకు వెళ్ళిపోవడం జరిగింది. కేవలం డబ్బుల కోసమే అతడు ఈ పని చేసి ఉంటాడని చెప్పేసి వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు కానీ పోలీసులు కూడా భావించడం జరుగుతున్నది. అయితే నిందితుడి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగడం జరుగుతుంది. అయితే కొన్ని పోలీసు బృందాలను కూడా 4 బృందాలను ఏర్పాటు చేసి అతడు ఎక్కడున్నాడు, ఎలాగ ఎటువైపు వెళ్తున్నాడు ఏంటనే దాని మీద నిఘా పెట్టడం జరిగింది. తొందరలోనే అతన్ని కూడా పట్టుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి
ఇక్కడ ఏంటంటే ఈ చాలా భయాందోళన కలిగినాయి. ఈ అడుగడుగునా జరిగిన ఈ ఘటనల సన్నివేశాలన్నీ కూడా చూసినట్లయితే కుటుంబ సభ్యులతో పాటు స్థానికులకి బంధువులందరికీ కూడా ఒక రకమైన భయాందోళన కలిగినాయి. ఏమైపోతుంది ఆ బాలిక, ఏం జరిగి ఉంటుంది, ఎలాగయ్యి ఉంటుంది అనేది. అయితే ఆ అమ్మాయి అయితే సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేరుకోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అయితే అతని కోసం మట్టికి గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతుంది జరుగుతుంది.